యువత అంతా కూడా ఈసారి చైతన్యవంతులు కావాల్సినటువంటి అవసరం ఉంది. మనము ఏదైతే ఫలాన్ని పంచిపెట్టేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దాని మీద మనం దృష్టి పెట్టకపోతే, రాజకీయ సోయి గనక యువతకు రాకపోతే భవిష్యత్ అంతా కూడా చీకటి అయ్యే ప్రమాదం ఉంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. కాబట్టి రాజకీయ సోయి ప్రతి ఒక్కరికి ఉండాలి, చట్టాలపైన అవగాహన ఉండాలి, సమాజం పైన అవగాహన ఉండాలి. మనకేం జరుగుతుంది, ఎవరిని ఎన్నుకుంటే మన భవిష్యత్తు బాగుపడుతుంది, ఎవరిని ఎన్నుకుంటే మనకి ఇక్కడ కంపెనీలు వస్తాయి, వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతాం, ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతాం, అదేవిధంగా మన పిల్లలకి మన భవిష్యత్తు కూడా అండగా నిలబడేటువంటి నాయకుడు ఎవరు అనే విషయాన్ని మనందరం గ్రహించి మనం ఓటేసుకోగలిగితే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో త్యాగాలు చేసి మనకు ఓటు హక్కునిస్తే మనం ఇవాళ ఏం చేస్తున్నామంటే మన ఓటుని ఇవాళ అంగడి సరుకుని చేసి అమ్ముకుంటున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించింది సమైక్యాంధ్ర పార్టీ అయినా ఇవాళ దాన్ని విచ్చలవిడిగా వాడుకుంటుంది. సమైక్యాంధ్ర ఆశీర్వాదంతోన వారి అండదండలతోన ఇలా నడిపిస్తున్నటువంటి నాయకులందరూ కూడా దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఆ సాంప్రదాయాన్ని. కాబట్టి ఇప్పుడు 2026 నుంచి మారాల్సినటువంటి అవసరం ఉంది. నోటికి ఓటు నమ్ముకోకుండా నీతిగా నిజాయితీగా మనల్ని పాలించేటువంటి నాయకుడిని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన భవిష్యత్తుని మనమే నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఎక్కడ కూడా నోటికి మీ ఓటు నమ్ముకునే సాంప్రదాయాన్ని ప్రోత్సహించకండి. అట్లాంటి సాంప్రదాయం ఉందంటే కనుక దాన్ని ప్రారంభంలోనే విరిచేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేయండి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.